హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలలో అమలులో ఉన్న లేదా అమలుకు సంబంధించి చర్చలో ఉన్న ముఖ్యమైన సంక్షేమ పథకాల గురించి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు, ప్రకటనలు చర్చలో ఉన్నాయి. చేనేత కార్మికులకు ఇప్పటికే ఉచిత విద్యుత్తు సదుపాయాలు అమల్లో ఉండగా కొన్ని వర్గాలకు అదనపు విద్యుత్ రాయితీలు కల్పించే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఇందుకు సంబంధించిన తుది మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మాత్రమే పూర్తి స్పష్టత లభిస్తుంది. అలాగే విద్యుత్ బిల్లులు, ఛార్జీలకు సంబంధించిన అధికారిక ప్రకటనలను తప్పకుండా పరిశీలించాలి. ఇక గృహాల విషయానికి వస్తే పిఎం ఆవాస్ యోజనతో పాటు రాష్ట్ర స్థాయి గృహ పథకాల కింద అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణ సహాయం అందించే చర్యలు కొనసాగుతున్నాయి. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల అర్హుల కోసం ప్రభుత్వం వివిధ దశల్లో సహాయం అందించే అవకాశం ఉంది. తరువాత తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంగా ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హతలు, హాజరు శాతం, ఆధార్ లింకు, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అంశాలు తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. డబ్బులు విడుదల తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మ్యాక్సిమం మనకు జూలై మొదటి వారంలో విడుదల చేస్తారు. ఏ తేదీని అనేది ఈ జూన్ 30 లోపు ఫిక్స్ చేస్తారు. ఇక రైతులకు సంబంధించిన అంశాల్లో అన్నదాత సుఖీభవ 2026 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత కింద 5,000 రూపాయలు మరియు పిఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈ జూన్ నెలలో విడుదల చేస్తారు. రైతులు ఈ పథకాల విడుదలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అర్హులైన రైతులు ఈకేవీసీ, ఆధార్ లింకింగు, ఎన్పిసి మ్యాపింగు వంటి ప్రక్రియలు పూర్తి చేసుకుని ఉంటే నిధులు జమ కావడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ పథకాల కింద నిధుల విడుదలకు సంబంధించిన అధికారిక తేదీలు ప్రకటించబడిన వెంటనే సంబంధిత శాఖలు పూర్తి వివరాలు వెల్లడిస్తాయి. మ్యాక్సిమం మనకు ఈ పథకానికి సంబంధించి కూడా జూన్ 30 తేదీ వచ్చే లోపే ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల 1,500 రూపాయలు కాకుండా 18,000 రూపాయలు విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు. అలాగే సర్వే కూడా చేస్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇలా సర్వే అయితే జరుగుతుంది. సర్వే పూర్తయిన తర్వాత మనకి జూన్ నెలలోనే అప్లికేషన్స్ ప్రారంభించి చివరి వారంలో డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే జూన్ నెలలో విద్యుత్ రాయితీలు, గృహ పథకాలు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి మరియు రైతు సంక్షేమ పథకాలపై పలు ముఖ్యమైన అప్డేట్లు చర్చలో ఉన్నాయి. అయితే పథకాల అమలు తేదీలు, అర్హతలు, నిధుల విడుదల వంటి అంశాలు ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా ఎప్పటికప్పుడు తప్పకుండా పరిశీలించండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.